జ్యోతిష్యం అంటే ఏంటి? శాస్త్రము ఆస్ట్రాలజీ అనేది ముందు నిన్నకి లేదు. అంటే ఖచ్చితంగా జరిగిద్దని చెప్తారా, లేదంటే గెస్ చేయటమా? 10 మాటలు నిజం ఉంటే 4 మాటలు అబద్ధం ఉంటుంది. జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అంటే ఖచ్చితంగా పలానా మనిషికి పలానా రోజు పలానా సంఘటన జరిగిద్దనా, లేదంటే ఏదో గెస్ చేసి ఆ అబ్బాయి కారులో ఉన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, కష్టపడతాడు కాబట్టి అబ్బాయి ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తాడు అని ఏదో ఒక ఊహించి గెస్ చేసి చెప్పటమా? అసలు జ్యోతిష్యం ఎలా, ఏంటి అసలు మీరు ఎలా చెప్తారా? జ్యోతిష్యం అనేది ఎలా చూస్తారు? జ్యోతిష్యం శాస్త్రం అనేది ఇప్పుడు ఇంకా కాదు, కొన్ని యుగాల ఇంకా వచ్చిండేది. ఎన్నో వేల సంవత్సరాల ఇంకా శాస్త్రము జాతకాలు అనేది వచ్చింది. అది ఇప్పుడు వస్తా అది వచ్చేసింది. టెక్నాలజీ మారినలాగా దాన్ని అలా యూజ్ చేస్తా ఉన్నారు. శాస్త్రము ఆస్ట్రాలజీ అనేది ముందు నిన్నకి ఇప్పుడు లేదు. ఇప్పుడు కొన్ని జనాలు వచ్చేసింది, బేసిక్ గా మంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే చిన్నవాడు బాగానే ఉంటాడు. ఇప్పుడు అంతా బ్రాండ్ చూస్తారు, చూస్తున్న తక్షణ ఓకే ఈజ్ వెల్ పర్సన్, ఓకే నీకు మంచి స్టార్ ఉంటుంది, నువ్వు అట్లయిపోతావు ఇట్లయిపోతావు అంటారు. కాదు, శాస్త్రం అనేది చాలా ప్రొఫెషనల్. అది దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీట్ అండ్ క్లీన్ కూర్చోని నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు టైమ్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది కదా, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని 2 చైలు అలా తీసుకొని జాతకం చూసి శాస్త్రం చేసి వీళ్ళ లైఫ్ లో ఓకే 1 to 5 years ఎలా ఉంటుంది, 5 to 10 years ఎలా ఉంటుంది, 10 to 20 years ఎలా ఉంటుంది, ఆఫ్టర్ 20 to 40 years ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ లో ఎప్పుడెప్పుడు ఏమేమి నడుస్తాయి, యాక్సిడెంట్లు నడుస్తాయా, ఒక అపాయం ఉంటుందా, ఒక మంచిది నడుస్తుందా, ఒక లక్ష్మీపుత్రుడు అవుతాడా, చిన్న ఏజ్ లో లైక్ 10-12 years లో బిగ్ నేమ్ అండ్ ఫేమ్ తీస్తారా, వీళ్ళు ఎలా పోతారు ఎలా వస్తారు అనేసి ఒక బేసిక్ గా మనం దాన్ని ప్రొఫెషనల్ గా చూసుకోకపోతే చాలా పెద్దది. శాస్త్రం అనే దాన్ని నువ్వు వచ్చేసిందే దాన్ని కొలత పెట్టే కూడా అయ్యాలి, చాలా పెద్దది. ఇప్పుడు కొన్ని జనాలు ఎలాగో యూజ్ చేసుకుంటున్నారు, బట్ ప్రొఫెషనల్ ఎప్పుడుకునే ప్రొఫెషనల్ అలా ఉంటుంది. అంటే ఖచ్చితంగా జరిగిద్దని చెప్తారా, లేదంటే గెస్ చేయటమా ఆస్ట్రాలజీ అంటే? ముందుగా మనం చెప్పాలంటే ఫస్ట్ 100కి 100% ఇది అవుతుంది, ఇదే నడుస్తుంది అనేసి పుట్టినదే శాస్త్రం. ఇప్పుడు వచ్చేసిందే 10 మాటలు నిజం ఉంటే 4 మాటలు అబద్ధం ఉంటుంది. ఇదే శాస్త్రం ఇప్పుడు.